హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షెఫ్ సంతోష్ రాజ్ కిచెన్. ఈ వీడియోలో మనకు వితౌట్ సోడా లేకుండానే మనం పూరీలు ఏ విధంగా పొంగుతాయో అండ్ పిండిని ఏ విధంగా కలుపుకోవాలో నేను పూర్తి వీడియోని మీకు చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని షేర్ కూడా చేయండి. ముందుగా పావు కిలో నేను గోధుమ పిండి తీసుకున్నాను. అందులో దానికి తగినంత సాల్ట్ వేసాను అండ్ ఇందులోనే కొద్దిగంత ఆయిల్ కూడా తీసుకుంటున్నాను నేను. అండ్ కొద్దిగా దానికి సరిపడేంత వాటర్ కూడా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వేసేస్తే కూడా చాలా మెత్తగా అయిపోతుంది. పిండి ఎప్పుడు కూడా పూరికి కొద్దిగా హార్డ్గానే కలపాలి. కలిపిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి. ఈ విధంగా ఇంత హార్డ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంత హార్డ్గా ఉన్న తర్వాత దీన్ని కవర్ చేయాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత తీసేస్తే ఇలా ఈ విధంగా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పూరి పిండిని తీసి మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా పూరీలు మంచిగా పొంగాలంటే పిండిని మాత్రం మంచిగా కలుపుకోవాలి. మెయిన్ పిండి కలపడంలోనే ఉంటుంది. అట్లాగే పూరి కరెక్ట్గా ఒకే సైజులో రావాలంటే కూడా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలన్నమాట. సేమ్ మన హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ సేమ్ సైజులో ఎలా వస్తాయంటే ఇదే మెయిన్ టెక్నిక్ వాళ్ళది. వాళ్ళు ఈ విధంగా చేసేసుకొని దాన్ని నీట్గా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా సైజెస్గా నీట్గా కట్ చేసుకుంటారు. కట్ చేసుకొని పూరి చేసేటప్పుడు కూడా నీట్గా ఈ విధంగా జస్ట్ నార్మల్గా అనాలి. ఎక్కువ ప్రెస్ చేస్తే కూడా పూరి అనేది మొత్తం అప్పడంలాగా అయిపోతుంది. సో మనకు పూరి అనేది పొంగదు. పూరి వితౌట్ సోడాలో కాబట్టి ఈ విధంగా ఏదైనా ఎక్స్ట్రా పౌడర్ ఉంటే కూడా ఈ విధంగా దులిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా పూరి ఏ విధంగా పొంగుతుందో. పూరికి వచ్చేసి మంచిగా ఆయిల్ ఫ్రెష్గా ఉండాలి. అందులో కొద్దిగా డీప్గా ఉన్న కడాయి అయితే మంచిగా పూరి అనేది ఫ్రై అవుతుంది. ఎప్పుడు కూడా పూరి వేయగానే ఈ విధంగా దాన్ని ప్రెస్ చేస్తుంటే ఆటోమేటిక్గా పూరి అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా పొంగుతుంది. మీరు దీని తర్వాత పూరి కర్రీ కూడా కావాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా పూరితో పాటు పూరి కర్రీ కూడా నేను పెట్టేస్తాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.